భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేద సంస్కృతి రూపొందించిన ఇండో ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి. హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో 300 సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు. యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం. బ్రిటిష్ ఇండియా. భారత స్వాతంత్ర ఉద్యమం. భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది. భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో 2 మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతం పురాతన చరిత్రలో దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు, కొన్ని ప్రధాన నాగరికతలు భాగంగా ఉన్నాయి. సోయాను నదీలోయలోని పాలియోలిథికు హోమినిదు ప్రాంతం భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రదేశాలు. సోనియను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్తాను, నేపాలు దేశాలలో కనిపిస్తాయి. భారతీయ ఉపఖండంలో మెసోలిథికు కాలం తరువాత నవీన శిలాయుగం, నియోలిథికు కాలం మొదలైంది. 12,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగము ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవ స్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశంలోని భీంబేట్కా శిలా గుహలులో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధృవీకరించిన పాక్షిక స్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికి క్రీ. పూ 6,000 నాటి నవీన శిలా యుగం మానవులకు చెందినవని, కేరళలోని స్థావరాలు, నాగరికత చరిత్రపూర్వం నాటివని భావిస్తున్నారు. దక్షిణ భారతదేశం ఎడక్కల్ రాతియున్ చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా ఉన్నాయి. నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతి ప్రజలు భారతదేశంలోని కంబాట్ గల్ఫుల్లో క్రీ. పూ 7,500 నాటి రేడియోకార్బన్ కాలానికి చెందిన ప్రజలతో విలీనం అయ్యారని భావిస్తున్నారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాలో, లాహూరాడెవా ప్రాంతాలలో కనుగొన్న క్రీ. పూ 7,000, భారతదేశంలోని బిర్రానా క్రీ. పూ 7,570-6,200 కనుగొన్న బిరానా పరిశోధనలు. క్రీ. పూ 3,000 దిగువ గంగాతక్ లోయలో క్రీ. పూ 5,000 కాలంలో సింధు లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో, దక్షిణ భారతదేశంలో మెహర్గర్ పరిశోధనలు. క్రీ. పూ 7,000-5,000 బీసీఈ దక్షిణ ప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీ. పూ 1800లో మాల్వాలో ఉత్తరం వైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొదటి పట్టణ నాగరికత సింధు నాగరికతతో ప్రారంభమైంది.